కేవలం ఇంట్లో ఒక పొడి ఉంటే చాలు. ఆ పొడితోని ఇలా క్రిస్పీ చికెన్ అయితే చాలా చిటికలో అయితే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా లోపల ఎంత జ్యూసీ టెండర్ గా ఉందో. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదండి ఆ పొడి అనేది క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ అన్నమాట. ఆచీ కంపెనీది. ఇంకేమి మిక్స్ చేయకుండా ఆ పొడితోని ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫ్రోజన్ చికెన్ అయితే తెప్పించానండి. అసలు ఇలాంటి ఫ్రోజన్ చికెన్ అయితే అంతలా తెప్పించను, ఎందుకంటే మనకి అంత ఫ్రెష్ అనేది అనిపించదు కదా. కానీ ఏంటో గానీ నా టైం అనేది చాలా బాగుంది అనుకుంటాను. కొంచెం ఫ్రెష్ గానే ఉంది, స్మెల్ అయితే రాలేదు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వాష్ చేసుకొని ఓ పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఓ బౌల్ తీసుకొని ఈ ప్రీమిక్స్ అనేది ఉంది కదండి, ఈ మిక్స్ అనేది ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉండాలండి. మరీ వాటర్ గా వద్దు, మరీ చిక్కగా వద్దు, అలా ఉండాలి. అంతా బాగా చక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ అనేది అందులో అయితే వేసేసుకోవాలి. దానికి బాగా పట్టిలాగా అయితే మ్యారినేట్ చేసేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇది ఒక 1 అవర్ అయితే నానబెట్టి ఉంచాలండి ఒక పక్కకి. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా మంచిదండి. ఇంకా ఫైనల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టి బయటకైతే తీసేసాను. బాగా ఊరిపోయింది. మిగిలిన పౌడర్ ఒక ప్లేట్ లో వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్క పీస్ ని తీసుకొని అందులో చక్కగా ఒత్తేయాలండి. ఈ లోపు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి చక్కగా మరగనివ్వండి. చూసారు కదా ఎలా దొర్లిస్తున్నానో అందులో చికెన్ ని. తినడానికి అచ్చం కేఎఫ్సి చికెన్ లాగా అయితే ఉంటదండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటది. ఈ ప్యాకెట్ వచ్చేసరికి కేవలం 20 రూపీస్ అండి. పిల్లలు అడగగానే చాలా ఈజీగా ఫాస్ట్ గా అయితే చేసి పెట్టేయచ్చు ఇలాంటి క్రిస్పీ చికెన్. మనకి బయట ఫుడ్ అనేది అంత హెల్దీ కాదు కదా, ఆయిల్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అందుకని హైజీనిక్ గా ఇలా ఇంట్లో చేసి పెడితే మాత్రం హ్యాపీగా తినేస్తారు పిల్లలు. చూసారు కదా ఫైనల్ గా చికెన్ అనేది చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది. మనకి మార్కెట్ లోని చాలా అవైలబుల్ గా ఉంటది, అలాగే ఆన్లైన్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది కదా. నోరూరించే చికెన్ ఫ్రై అయితే సూపర్ గా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూస్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే